అబ్బా నా తెలుగు ఏదో కొత్త కొత్త వాడతానట్టున్నావు, తెల్లగైనావు, చెప్తే నేను కూడా వాడతా కదా. ఒరే బావా నువ్వేం ఫీల్ అవకరా, కిందటి నెల మా సొంత చెవరా ఒక దుకాణం పెట్టారా, అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని చెప్పి వెళ్ళి కొనిసానరా బాబు. అప్పటి నుంచి అలాగ అయిపోయినా. అవునా? ఊరు ఆ షాప్ పేరు ఏదో నాకు కూడా చెప్పురా, నేను కూడా పోయి తెచ్చుకుంటా. షాప్ పేరా? ఆ దుకాణంలో అన్ని పాతకాలపు క్వాలిటీ ఐటమ్స్ అమ్ముతారంటరా, అందుకే స్టార్టింగ్ లో పాత అని ఉంది. ఇంకా అందులో ఆంటీ ఒకటి కూర్చుంటది, ఆంటీ పేరు అంజలి అనుకుంటా, అందుకే పాత అంజలి అని పెట్టారు బావా. వారని పాత ప్రోడక్ట్ లో నా పచ్చిమిరపకాయల పచ్చడి, దాని పేరు పాత అంజలి కాదురా, పాత అంజలి. సార్ 29th మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది సార్, 28th అయితే ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, నాకు మీ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ ప్లీజ్? చూడమ్మా, నీది లవ్ కాదు, ఇన్ఫాచ్యుయేషన్. ఏదో నువ్వు వెళ్తున్నావు, నేను కనపడ్డాను, హ్యాండ్సమ్గా ఉన్నానని ఐ లవ్ యూ చెప్తున్నావు, అంతే. ఇదంతా వేస్ట్. కాబట్టి ఇంటికెళ్ళు, బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, అమ్మా నాన్నల్ని బాగా చూసుకో. ఇదేంటో తెలుసా, ఈ పేపర్లో కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి. నీలాంటి అమ్మాయి నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడల్లా ఈ పేపర్ ఇస్తుంటాను. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు ఇస్తున్నాను, తీసుకో. హే, కళ్ళు కనిపించట్లేదా? వెనకాల మా ఆవిడుంది. కింద నెంబర్ ఉంది కదా, ఇంటికెళ్ళాక ఈ నెంబర్కి కాల్ చేయి. ఏమండి, ఈ రోజు నన్ను ఏదైనా హారర్ సినిమాకి తీసుకెళ్లరా ప్లీజ్? హారర్ సినిమా చూడ్డానికి థియేటర్ దాకా వెళ్ళాం ఎందుకే, మన ఇంట్లోనే చూద్దాం. ఇంట్లోనా? ఈరోజు టీవీలో ఏ హారర్ సినిమా రావట్లేదండి, మరెలా చూస్తాం? టీవీలో కాదే, లోపల మన బెడ్రూమ్లో మన పెళ్లి సీడీ ఉంది, అది పట్రా, ఇద్దరం కలిసి చూద్దాం. ఏమండి? ఏంటే, ఇందాక ఇచ్చింది సరిపోలేదా, మళ్ళొచ్చావు? ఇస్తారు, ముందు కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి. లిప్స్టిక్. ఇది లిప్స్టిక్ అని నాకు కూడా తెలుసు, మీ షర్ట్ మీదకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందబ్బా? ఏంటండి సైలెంట్ అయిపోయారు, ఏదో ఆలోచిస్తున్నారేంటి? నాకు అర్థమైపోయిందండి, మీరెవరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు కదా. ఉండవే, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ టైంలో నేను షర్ట్ తీసేసి ఉన్నానే. ఒరే చిచ్చర పిడుగు, చెప్పావాయ్, ఈ క్రికెట్లో 2020 మ్యాచ్లు వచ్చిన దగ్గర నుండి చూడటానికి చాలా మజా వస్తుంది కదా. అవును బాబాయ్, కేకే. అలానే మీ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు కూడా ఉత్సాహంగా చదవడానికి ఈ 2020 స్టైల్లోనే ఏం ప్లాన్ చేస్తే బెటర్ అంటావు? ఏటి ఈ 2020 లాగా? అయితే బాబాయ్, మా క్వశ్చన్ పేపర్కి 1:20 టైం ఇవ్వాలి. ప్రతి 20 నిమిషాలకి మేము మా గుంటలు డిస్కషన్ చేసుకోవడానికి 2 నిమిషాలు టైం ఆఫ్ ఇవ్వాలి. మా కోహ్లీకి ఆడియన్స్ నిలబడి అనుష్కి ఎలాగైతే ఎంకరేజ్ చేస్తుందో, మేము ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మా గర్ల్ ఫ్రెండ్స్ బయట కిటికీ దగ్గర నిలబడి మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఒక ఫ్రీ ఇట్ ఉండాలి బాబాయ్. అంటే ఎలాగనుకున్నాం, ఏదో ఒక క్వశ్చన్కి మాకు నచ్చిన ఆన్సర్ రాసుకోవచ్చు అనమాట. మొదటి 20 నిమిషాలు మాత్రం పవర్ ప్లే పక్కా ఉండాలి. ఎలాగనుకున్నాం, ఎగ్జామ్ రాసిన 20 నిమిషాలు రూమ్లో ఇన్విజిలేటర్ ఉంటాడు కదా, బయటికి వెళ్ళి నిలబడిపోతాడు. బాబాయ్ చివరిది చాలా ఇంపార్టెంట్, మేము కరెక్ట్ ఆన్సర్ రాసిన ప్రతిసారి చీరిగల్స్ వచ్చి అచ్చిచ్చి కాలేజీలో చీరిగల్స్ ఉండరు కదా, కాలేజీలో ఉన్న ఆయాలందరి చేత చీపిర్లు పట్టించి చీరి డాన్స్ వేయించాలి. బావా నాకు చాలా హ్యాపీగా ఉండదురా, ఈరోజు ఫుల్గా తాగొచ్చా. ఎందుకు బావా అంత హ్యాపీగా ఉన్నావు? అదే నాకు ఫన్ బకెట్ చూసి సినిమా ఆఫర్లు వచ్చారా.
నాకు కూడా సీరియల్ ఆఫర్లు తెగ వచ్చేస్తున్నాయి బావా. అయితే ఖాళీగా ఉండేది ఫణిగాడు బర్గగడేనా? వాళ్ళు ఖాళీగా ఉండడమే బెటర్ రా బాబు. వాళ్ళకి ఏటొచ్చినా మనకి పార్టీ కూడా ఎవరా. అయినా ఇప్పటికే ఫుల్ తాగావు కదరా, ఇంకెంత తాగుతారో తాటికలు మొహోడా. ఎంత తాగుతానా? వద్దు, ఆడ 3 షెట్లుందా, ఆ 3 షెట్లు 6 షెట్ల మాదిరి కనపడేంతలా తాగుతా. అయితే ఇంక తాగడం ఆపిరా బాబు. నీకేంటికి రా, కావాలంటే నీకు ఒక పెగ్గు బొచ్చలే. వారి నీ పెగ్గలో నా పాప్కార్న్ పచ్చడి నీకు ఫుల్గా ఎక్కిసినట్టుగా ఉంది. అక్కడ 3 చెట్లు లేవురా, ఒక చెట్టే ఉందా. డాక్టర్, మా ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగోట్లేదు. మానసికంగా చాలా కృంగిపోయినట్టున్నారు. ఏది అడిగినా కత్తిరించుకో కత్తిరించుకోకు, కత్తిరించుకో కత్తిరించుకోకు అని అంటున్నారు. డాక్టర్, మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి నాకు. చూడమ్మా, నేను నీ కొన్ని ప్రికాషన్స్ చెప్తాను విను. డైలీ పొద్దున్నే మీ ఆయనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వు. మీరు ప్లెజెంట్గా ఉండండి. మీ ఆయన మూడు కూడా ప్లెజెంట్గా ఉంచండి. టేస్టీ డిన్నర్ చేయండి. మీరు టీవీ సీరియల్స్ చూడటం, ఫేస్బుక్లు వాట్సాప్లు వాడటం ఆపేయాలి. ముఖ్యంగా షాపింగ్లు తీసుకెళ్ళమనటం మానేయాలి. ఈ ప్రికాషన్స్ కనుక మీరు ఫాలో అయితే మీ హస్బెండ్ 1 yearలో రికవర్ అవుతారు. అవునా? సరే డాక్టర్. కత్తిరించుకో కత్తిరించుకోకు, కత్తిరించుకో కత్తిరించుకోకు, కత్తిరించుకో కత్తిరించుకో. వదినా, అన్ని సిచ్యువేషన్ గురించి డాక్టర్ ఏం చెప్పారు వదినా? డాక్టర్ గారు, మీ అన్నయ్య 1 వారంలో చచ్చిపోతారని చెప్పారు భార్గవ్. అవునా డాడీ? కంగ్రాచులేషన్స్, మీ నిజంగా సూపర్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఉంటానే, బాయ్. అరే పిగ్గి, మా డాడీ చాలా రోజుల తర్వాత మిలిటరీ వార్ లో శత్రు సైనికుడిని చంపేశారంట్రా. అవునా? అయితే మీ డాడీ పక్కా ప్లానింగ్ తో చంపుంటాడే. అవును పిగ్గి, కాళ్ళు చేతులు నరికి నరికి చంపారంట. అవునా? మరి తల అది అప్పటికే ఎవరో తీసుకెళ్లిపోయారంట పిగ్గి. తెల్ల చీర కట్టుకుంది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకుంది ఎవరి కోసము. తెల్ల చీర కట్టుకుంది. ఏమండి, ఏంటి? మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఏ చీర కట్టుకున్నానో గుర్తుందా? అబ్బే లేదు బేబీ. అంటే మీరు నన్ను చూడకుండానే పెళ్లి చేసుకున్నారనమాట. చూడు బేబీ, రైలు పట్టాల మీద పడుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. వచ్చేది గౌతమి ఎక్స్ప్రెస్సా విశాఖ ఎక్స్ప్రెస్ అని చూస్తాడే ఏంది?